ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి మారేటటువంటి గ్రహాలని 3 తీసుకోవడం. కన్యలో శుక్రుడు ఎలాగో ఈ నెల మొత్తం అక్కడే ఉంటాడు. ఇప్పుడు మీకు కుజుడు మేషరాశి వారికి ఈయన మీకు రెండో ఇంట్లో ఉన్నన్ని రోజులు చాలా ఇబ్బందులు పెట్టాడు. కుటుంబ కలహాలు, అలాగే ఉద్యోగంలో అస్థిమితం, అలాగే ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఉండడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం, వడ్డీ వ్యాపారస్తులకు వడ్డీలు తిరిగి రాక ఇబ్బందులు పడడం, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రుణాలు ఎలా తీర్చుకోవాలనే కాన్సెప్ట్ పైన అనేక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు చాలా చక్కగా మీకు ఎప్పుడైతే ఈయన కుజుడు 2వ తేదీనే ఆగస్టు 2వ తేదీనే మిథున రాశిలోకి వచ్చాడు. అంటే మేషరాశి వాళ్ళకి 3వ ఇల్లు మేషరాశి వారికి మిథునం 3వ ఇల్లు. 3లో ఉపచయ స్థితిలో కుజుడు యోగిస్తాడు. కాబట్టి ఈ 45 డేస్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదల, పౌరుషం, రోషం ఎక్కువ. స్మూత్గా కనిపించిన ఆ 3 తత్వాలు మాత్రం పర్ఫెక్ట్గా ముక్కు మీద గుద్దినట్టు తెలిపించేది మనకు ఈ యొక్క కృతికా నక్షత్రం బాగా ఇలాంటివి ఉంటుంది. ఫటాఫట్ అక్కడే తేల్చేసే స్వభావం ఉంటుంది. ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తర నక్షత్రం వాళ్ళకి, కృతికా నక్షత్రం వాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళు స్మూత్గా ఉంటారు. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అశ్విని నక్షత్రం వాళ్ళు వచ్చేసి ఆధ్యాత్మిక రంగంలో పయనిస్తారు. ఇది 3 గ్రహాలకు, 3 నక్షత్రాలకు ఉన్నటువంటి గణాలు. కానీ 3 గ్రహాలకు కూడాను పట్టుదల ఎక్కువ ఉంటుంది, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, పౌరుషం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ ఈ యొక్క మనకు వచ్చేసి మెయిన్ స్థితి తీసుకున్నట్లయితే ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు చక్కగా అందానికి సంబంధించినటువంటి, అంటే ఎలా చెప్పాలంటే కాస్మిక్, అలాగే ఎనీ ఆపరేషన్, సెన్సింగ్ ఆర్గాన్స్కు ఆపరేషన్ చేసే డాక్టర్స్ కావచ్చు, అక్కడి నుంచి మనకు శుభ్రతకు పెట్టుకునే ఈ యొక్క చిన్న స్థాయి ఎంప్లాయీస్ హాస్పిటల్కి టోటల్గా చెప్పాలంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి, కుజుడు సర్వసైన్యాధిపతి కాబట్టి మూడో ఇది ఆయన నెంబర్. ఫస్ట్ రాజు, 2 మంత్రి, 3 కుజుడు. ఈయన సర్వసైన్యాధిపత్యాన్ని నడిపేవాడు కాబట్టి పౌరుషము, కర్కోశకము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో మేషరాశి, మేషలగ్నం వారికి తీసుకుంటే కుజుడు ఇలా ఉంటారు కాబట్టి రథదర్శనాలు అవ్వడం అనేటివి ఇక్కడ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ ఇంట్లో బాగా దెబ్బతిన్నారు. ఈ యొక్క మేషరాశి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత ఈయన 3లోకి వెళ్ళగానే మీకు చక్కగా బాగుంటుంది. 3లోకి వచ్చిన తర్వాత బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి బుధుడు వచ్చేసి మీకు 5వ తేదీనే మీ మేషరాశి నుండి
ఈ యొక్క మీకు వృషభ రాశి నుండి కుజునితో కలిసి ఉంటాడు, మిథున రాశిలోకి వస్తాడు. ఆ టైంలో తీసుకున్నట్లయితే కొంచెం సంకర్షణ ఉంటుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. దీన్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయితే కొంచెం రిలాక్సేషన్ దొరికే అవకాశం ఉంది. లాభంలో రాహువు చంద్రులు ఉన్నారు. స్త్రీలతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు కొంచెం తల్లి కావచ్చు, తోడబుట్టు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, కొలిక్ కావచ్చు, ఎనీ రిలేషన్లో మీకు స్త్రీలతో కొంచెం అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత స్త్రీ శక్తిమంతులు లేనటువంటి ఏ పారాయణ చేసినా కూడా, లలితా పారాయణ చేసినా, దేవకర్గమాల చేసినా, అలాగే లేదా విష్ణుమూర్తి శ్లోకాలలో మీ నక్షత్రానికి పాతానికి సంబంధించిన శ్లోకం వచ్చేసి 27 సార్లు పఠించినా విన్నా కూడాను మీకు ఈ దోషం నివృత్తి అవుతుంది. ఇది కాకపోయినా మీ మనశ్శాంతికి కొంత సహకరించిన మీకు మరలా జాతకం అనేది 30% మీకు గోచారం తెలుస్తుంది. కాబట్టి గ్రహచారాన్ని తెలుసుకోవాలంటే మీ ఒరిజినల్ జాతకాన్ని ఇచ్చి తెలుసుకొని దానిలోని లోపాలను ఎలా సరిదిద్దుకోవాలనేది మా సంస్థలో యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఆస్ట్రాలజీ కలిపి చేయించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు కేతువు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నాడు. ఈయన సర్వ యోగాన్ని ఇస్తాడు. మంచి జరగడానికి ఎంతో మంచి జరుగుతుంది. 5th హౌస్లో ఉండడం మూలంగా మంచి జరుగుతుంది. మంచి ఆధ్యాత్మిక భావాలని మీరు తెలుసుకోగలుగుతారు. 6లో శుక్రుడు నీచలో పడ్డాడు, మీకు 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి. దీని మూలంగా కొన్ని ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మీకు సపోర్ట్ ఇచ్చేవారు ఫ్యామిలీలో ఉన్న లేడీస్తో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే 6లో ఉన్నాడు, నీచలో ఉన్నాడు మీ రాశికి. దీని మూలంగా స్త్రీమూర్తులతో ఇంటా బయట కొంచెం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం ఎంతో ఉత్తమం. 4లో గురువు పెద్దగా యోగించాడు. రవి యోగిస్తాడు చతుర్థంలో. మీకు పంచమాధిపతి ఉద్యోగము, వివాహము, హైయర్ ఎడ్యుకేషను, సంతాన ప్రాప్తి ఇవన్నీ కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రాపర్టీ సేల్ కూడా చేయడం, కొనడం ఇలాంటివి కూడా నూతనంగా మార్చుకోవడం ఇవి కూడా ఈ పక్షం రోజుల్లో జరిగే అవకాశం చాలా బాగా కనిపిస్తుంది. వేరే దేశాలకు వెళ్ళి ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకున్నా, అక్కడే ఉండిపోవడం అనే ఆలోచన కంటే ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ కొద్ది కాలం చేసి ఎక్స్పీరియన్స్ కోసమో లేకుంటే మనీ ప్రాబ్లమ్స్ కోసమో రావడానికి కూడా చక్కగా జపం హోమం చేయించుకొని నేను చెప్పే మంత్రము, నేను ఇవ్వబోయే రాగము ఇవన్నీ ముద్రలో కూర్చొని ఏ ముద్రలో కూర్చొని చేసుకోవాలనేది ఇవన్నీ కూడాను మీరు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఫస్ట్ యోగము, నెక్స్ట్ ఈ యొక్క శాంతి, గ్రహశాంతి, అలాగే దేవతా శాంతి హోమం చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగుంటుంది. అలాగే యోగ శాస్త్రంలో ముద్ర ఇస్తానన్నాను. ఏ రాగం అనేది నేను సెలెక్ట్ చేసి ఇస్తాను. మీ యొక్క జాతకానికి సంబంధించింది కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేశారంటే మీకున్న సందేహాలన్నీ తీర్చబడతాయి. ఇప్పుడు వచ్చేసి మీరు రాగం వచ్చేసి ఈ యొక్క తోడి రాగం విన్నట్లయితే మంచివి జరుగుతుంది. కపాలభాతి ప్రాణాయామ చేయాలి, లింగముద్రలో కూర్చోవాలి. ఇలా చేపెట్టేసి ఇలా పెట్టేసుకొని ఈ 2 వేళ్ళు ఇట్లా క్లబ్ చేసి ఇలా పెట్టుకొని ఈ యొక్క తోడి రాగాన్ని విన్నట్లయితే మీకు చక్కగాను మంచి జరుగుతుంది. అలాగే ఇదే ముద్రలో కూర్చొని కపాలభాతి ప్రాణాయామం కూడా మీరు చేయాలి. ఇట్లా చేసినట్లయితే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది.